ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పలువురు కీలక నేతల పార్టీ పదవులు ఊస్టింగ్. టీడీపీ కొత్త కమిటీలతో మరోసారి బయటపడ్డ విభేదాలు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డిల పార్టీ పదవులు అవుట్. వీరి పదవులు ఊడిపోవడానికి కారణమెవరు? ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదులే కారణమా? అసలు ప్రొద్దుటూరు టీడీపీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి కడప జిల్లాలో ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయాలు నిత్యం ఏదో ఒక సమస్యతో హీట్ను పెంచుతాయి. ఇక ప్రొద్దుటూరులో టీడీపీలో ఆధిపత్యం పోరుతో మొదటి నుంచి ఎన్నికల సమయంలో టికెట్ సమస్య తెచ్చిపెడుతోంది. అధిష్టానం కూడా చివరి వరకు టికెట్ అంశాన్ని తీర్చలేకపోవడం, ఆఖరి నిమిషంలో ప్రకటించడంతో పార్టీ నేతలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తున్నారు. 1983, 85, 2009లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఒకప్పుడు కాంగ్రెస్, మొన్నటి వరకు వైసీపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. మళ్లీ 10 ఏళ్ల తర్వాత 2024లో ప్రొద్దుటూరులో టీడీపీ గెలిచింది. సీన్ కట్ చేస్తే 2024 టీడీపీ టికెట్ కోసం ప్రొద్దుటూరులో భీకర పోరు కొనసాగిందని చెప్పాలి. టికెట్ కోసం నలుగురు నేతలు పోటీ పడ్డారు. అప్పటి టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, సీఎం సురేష్ నాయుడు, వరదరాజుల రెడ్డిలు టికెట్ కోసం నువ్వా నేనా అన్న రీతిలో ఫైట్ చేశారు. సీనియర్ నేతలంతా ఒకటి కావడంతో చివరకు ప్రొద్దుటూరు పెద్దాయనకే టీడీపీ టికెట్ దక్కిందే. నియోజకవర్గంలో పార్టీ జెండా మోసేవారి కరువైనప్పుడు పార్టీ జెండాను భుజాన వేసుకుని అధికార వైసీపీకి ఎదురుగా నిలబడి పలు కేసుల్లో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లినా చివరకు పార్టీ ఆయనకు హ్యాండ్ ఇచ్చిందే. ఉక్కు ప్రవీణ్కు జిల్లాలో గాడ్ ఫాదర్ లేకపోవడంతో ఆయనకు టికెట్ దక్కలేదన్న టాక్ ఉంది. ఈ ఎన్నికల్లో వరదరాజుల రెడ్డి 6వ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 ఏళ్లవుతుంది. ఈ మధ్యనే టీడీపీ అధిష్టానం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఉండేది. అదేవిధంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి కూడా టీడీపీ ఉపాధ్యక్ష పదవి ఉండేది. మరోవైపు ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు సోదరుడు సీఎం సురేష్ నాయుడికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక పదవి ఉండేది. కానీ మొన్న ప్రకటించిన టీడీపీ కొత్త కమిటీలో వీరి ముగ్గురిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ప్రొద్దుటూరు టీడీపీలో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ తెలుగు తమ్ముళ్లలో మొదలైంది. ఈ మధ్యనే పార్టీ యువనేత నారా లోకేష్ కడప జిల్లా ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, వైసీపీ నేతలకు పనులు చేస్తున్నారని, మరోవైపు ఎమ్మెల్యే కుమారుడిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపించడంతో పాటు లింగారెడ్డి, సీఎం సురేష్లు పార్టీ కార్యక్రమంలో జోరుగా పాల్గొనకపోవడంతో ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు యువనేత నారా లోకేష్కు చేరవేయడంతో వీరి ముగ్గురి పదవులు ఊడాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఇక్కడ నేతలు ప్రజాపాలన కంటే ఉక్కు ప్రవీణ్ రెడ్డి మీదనే ఫోకస్ పెంచడంతో పార్టీ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించిందట. మరోవైపు గతంలో ప్రవీణ్ రెడ్డికి పదవి రాకుండా ఈ ముగ్గురు నేతలు అడ్డుపడ్డారన్న టాక్ బలంగా వినిపించింది. ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి కూడా ఈ ముగ్గురి పదవులు పోవడానికి ఒక ప్రత్యేకమైన కారణమని నియోజకవర్గంలో చర్చ వినపడుతోంది. దీంతో మరోసారి ఆధిపత్య పోరు బయటపడింది. మరి చూడాలి ప్రొద్దుటూరు టీడీపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు రానున్న కాలంలో చోటు చేసుకుంటాయో.